ఒకే చైతన్యానికి కూటస్థుడు, బ్రహ్మ, జీవుడు, ఈశ్వరుడు అని 4 భేదాలు ఉన్నట్టుగా చెప్పి, కూటస్థుడు అనే శబ్దానికి అర్థం చెప్పి, కూటస్థుడు అంటే లోపల అన్నిటికీ మధ్యలో ఉన్నటువంటి, ఆ కూటమి మధ్యలో ఉన్నటువంటి వాడిని కూటస్థుడని, అదే చైతన్యం మళ్ళీ అది కూడా కూటస్థుడని, దాని ఆవరణ వల్ల ఆ కూటస్థుడు ఎవరో మనం తెలుసుకోలేకపోతున్నామని, విక్షేపము, ఆవరణ విక్షేపాలు మనని బంధిస్తున్నాయని చెప్పి, ఆ కూటస్థుడు, బ్రహ్మ, జీవుడు, ఈశ్వరుడు నలుగురు ఒకటే, దానికే 4 పేర్లు వచ్చినాయి. అది అని కూటస్థ శబ్దానికి అర్థం చెప్పి, తర్వాత అన్యం అనే శబ్దానికి వ్యతిరేకమైన స్వయం అనే శబ్దం. అన్యం స్వయం, ఈ స్వయం అనే శబ్దానికి అర్థం కూటస్థుడు అని గ్రహించాలట. స్వయం అంటే నేను, అది అన్యం అంటే అన్యం విడిగా. త్వంతా శబ్దానికి ప్రతియోగి విరుద్ధమైన శబ్దం అహం అనేది. అది ఎట్లా, ఈ స్వయం అనే శబ్దానికి అర్థం ఏమిటి? కూటస్థుడు. కూటస్థుడు అంటే మన శరీరంలో అన్నిటి మధ్యలో ఉన్నటువంటి వాడు స్వయం, అంటే నా శరీరంలో, నా దగ్గర, అది కూటస్థుడు. దానికి విరుద్ధమైన శబ్దం అహం అనేది, నేను. ఈ అహం అనే శబ్దానికి అర్థం చిదాభాస అని గ్రహించాలి. చిదాభాసం అంటే అహం అన్నమాట. ఎలా కూటస్థ రూపమైన ఆత్మయందు భ్రమ వల్ల కల్పితమైంది. ఈ నేను నేను అని అనుకుంటున్నాం కదా, అహం అనేవరకు ఏంటి? అహం అనేది ఆత్మస్వరూపం కాదు. నేను అనేది మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4 ఉన్నది అది. నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను కూర్చున్నాను, నేను లేచాను, అన్నీ నేను నేను, ఇవన్నీ నావి కాదు. స్వయం అనేదేమో కూటస్థ శబ్దం యొక్క అర్థం, అహం అనేదేమో చిదాభాసం యొక్క అర్థం. చిదాభాసం అంటే ఏమిటి? ఆ చిత్తులో ప్రతిఫలించినటువంటి వాడు నేను. అది ఈ విధంగా చెప్తున్నప్పుడు కూడా కూటస్థుడికి జీవుడికి ఉన్న భేదాన్ని ఎందుకు గ్రహించలేకుండా ఉన్నారు? అది బుద్ధికి సాక్షి అయిన కూటస్థుడు బుద్ధి ద్వారా ప్రత్యక్షం కాడు. మళ్ళా తెలుసుకోవాల్సింది బుద్ధికి సాక్షి. ఇప్పుడు ఈ అంతఃకరణ పనిచేస్తున్నప్పుడు దీనికి సాక్షి ఎవరు? కూటస్థుడు. ఆయన ఉంటేనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆయన పోని బుద్ధి ద్వారా తెలుసుకుందామంటే బుద్ధి ద్వారా కనపడ్డు, బుద్ధికి అందడు. ముందే చెప్పుకున్నాం, అవాంగ్ మనసు గోచరం, వాక్కుకి మనసుకి దేనికి అందడు. అందుచేత అహంప్రవృత్తితో ప్రతిభాసించే జీవాత్మ, కూటస్థుడు ఈ రెండిటిని భ్రాంతి వల్ల ఒకటే అనుకుంటూ ఉంటారు. ఈ జీవాత్మ కూటస్థుడు అని దేనివల్ల అనుకుంటారు? నేను అనే శబ్దంతో విభజించేసి ఈ రెండు ఒకటే అనుకుంటున్నాం. నేను అనగానే నేనే కనపడతాను, కానీ అమ్మగారు చెప్పేవారు కదా, నకిలీ నేను, అసలు నేను. అసలు నేను ఎక్కడుందో మనకి తెలియదు, అది బుద్ధికి అందదు. నేను అనగానే నేనే లేస్తాను, ఈ శరీరమే, ఈ శరీరంతో తాదాత్మ్యం చెందిన నేను లేస్తాను. అది అహంవృత్తితో ఒకే సమయంలో చిదాభాస కూటస్థుడు ఈ రెండు జ్ఞానము కలగదు. నేను అనే అహంకారం ఉన్నంత వరకు ఆ కూటస్థ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకోలేము. ఈ రెండు ఒక్కసారి కలగవు. ఈ నేను పోతేనే అసలు నేను కనపడుతుంది. ముందు ఈ నేనుని నిరాకరించుకోవాలి, ఈ నామరూపాలను నిరాకరించుకోవాలి. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది వీటికన్నిటి విడిగా ఉన్నది అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఈ చిదాభాసను నిరాకరించుకుంటే, ఈ అహంకారాన్ని కనుక నిరాకరించుకుంటే అసలైన నేను ఒకటి ఉంది. దీనికి సాక్షి కదా, ఈ చేసే వాటికన్నిటికీ కూడా సాక్షి రూపంలో ఉందది. కనుక ఈ రెండు ఒకటి కాదు. అది రెండు బింబము ప్రతిబింబము ఏకకాలంలో చూడలేము. బింబం అక్కడ అందులో ప్రతిఫలిస్తేనే ప్రతిబింబాన్ని చూస్తాము. ఆ ప్రతిఫలింపజేసుకునే అద్దం అక్కడ లేకపోతే ఈ బింబం ఒకటిగానే ఉంటుంది. బింబ ప్రతిబింబాలు కనపడవు మనకి. అదనమాట. ఒక అద్దం ఉంది, అద్దంలో మనం చూసుకుంటున్నప్పుడు మన ప్రతిబింబం కనపడుతుంది. అసలు అద్దమే లేదు, అక్కడ ఉన్నది ఒకటే ఉంటుంది. కనుక ఈ బింబ ప్రతిబింబాలు ఒకసారి కనుక్కోలేము. అలాగే కూటస్థుని జీవుణ్ణి ఒకసారి తెలుసుకోలేము.
ఈ అంతఃకరణ శుద్ధమైపోయి కనుక మలినం లేకుండా శుద్ధాంతఃకరణ అయితే కనుక అప్పుడు ఉన్నదన్నట్టుగా ప్రతిఫలిస్తుంది అందులో. ఓహో అది ఇది ఒకటే అనే భావానికి అప్పుడు రాగలుగుతాము. ఈ నేను అనే అహంకారం పోవాలి, ఈ శరీర భావన పోవాలి, శరీర తాదాత్మ్యం పోవాలి. అది అంతఃకరణ నిర్మలమైన అంతఃకరణ కావాలి. బింబ ప్రతిబింబాలు ఏకకాలంలో చూడలేము. కానీ భేదం వల్ల ఏమిటంటే కూటస్థుడు విషయమే భాషిస్తున్నాడు. ఈ కూటస్థుడిని ఏం చేస్తున్నాం మనము? ఒక విషయంగా తెలుసుకుంటున్నాము. నేను నేను అని చెప్పి తెలుసుకుంటూ నేను చేస్తున్నాను దాన్ని ఒక విషయంగా చూసుకుంటున్నాం. కానీ అసలు అది ఎలాంటిది అనేది తెలుసుకోవటం లేదు. కూటస్థమైన జీవాత్మ అహం వృత్తిరూపూర్వమైన చిదాభాసను భాషింపజేస్తూ స్వయం ప్రకాశమానమై ఉంటుంది. కూటస్థంగా ఉండి లోపల ఉన్నటువంటి ఏ ఆత్మస్వరూపమైతే ఉందో అది ఎలా ఉంది? నేను అనే అహం ప్రవృత్తితో. నేను అనుకున్నప్పుడే కదా అన్నీ చేస్తాము. ఈ చిదాభాసని అంటే ఈ అంతఃకరణలో ప్రతిఫలించిన జీవుణ్ణి భాషింపజేస్తూ స్వయం ప్రకాశమానమై ఉంటుంది. అది ఈ రకంగా కూటస్థ స్వరూపమునికి ఏమీ అంటవు. నేను అనే అహంకార శబ్దంతో, ఈ అహంకారంతో, ఈ శరీర తాదాత్మ్యంతో ఇవన్నీ చేసుకుంటూ దాన్ని విషయం చేస్తున్నాం మనం ఆత్మస్వరూపాన్ని. అది జీవుడు కూటస్థుడు ఒకటే అనే భ్రమ ఎందుకు వస్తోంది? తాదాత్మ్యధ్యాసం అవిద్య వల్ల కలుగుతోంది. నేను నేను అని అనుకుంటుంటే నేనే అనుకుంటున్నాం, కానీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేక ఈ జీవుడు కూటస్థుడు ఒకటే అనే భ్రమలో ఉంటున్నాం మనం. ఇది దేనివల్ల కలుగుతోంది? తాదాత్మ్య భావం, తాదాత్మ్య ధ్యాస. ఏంటది? శరీరం నేనే అనుకోవటం, ఇవన్నీ నావే అనుకోవటం అవిద్య వల్ల కలుగుతోంది. అందుచేత అవిద్య తొలగిపోతే ఆ విద్య కారణమైన భ్రమ సైతం తొలగిపోతుంది, భ్రమ నివృత్తమవుతుంది. అది ఇప్పుడు ఏం పోవాలి? అవిద్య పోతే కనుక దానికి కారణమైన భ్రమ. అవిద్య దేనివల్ల వస్తుంది అనుకున్నాం? భ్రమతో. ఒకదాన్ని చూసి ఒకటి అనుకోవటం. ఎప్పుడైతే మళ్ళీ అవిద్య తొలగిపోతుందో ఆ భ్రమ కూడా నివృత్తమైపోతుంది అన్నమాట. తాదాత్మ్యధ్యాసం అనేది అవిద్య వల్ల కలిగింది. తాదాత్మ్యధ్యాసం అంటే దానితో కలిసిపోయి ఉండటము, శరీరము నేనే అనుకోవటము, ఇవన్నీ నావి అనుకోవటము, ఇవన్నీ కూడా దేనివల్ల కలిగినాయి? అవిద్య వల్ల కలిగినాయి. తాదాత్మ్యం చెందిపోతున్నాం వాటితోనే. మానసికంగా చూడండి, ఇన్ని రకాల విషయాలు, ఇన్ని రకాలు ఇవి వాటితోనే ఎప్పుడు కలిసిపోయి ఉంటాము. ఎందుకంటే నావి అనుకుంటున్నాను కదా, ఇది నేను అనుకుంటున్నాను, ఈ శరీరము అందులో ఉన్నవన్నీ నావి అనుకుంటున్నాను. అనుకున్నప్పుడు దాంతో కలిసిపోతున్నాం. కలిసిపోయి దానివల్లనే సుఖదుఖాలు, రాగద్వేషాలు, కామక్రోధాదులు ఇవన్నీ కూడా పుడుతున్నాయి అన్నమాట. రాగద్వేషాలు, పగలు ఇవన్నీ కూడా దేనికంటే ఇవన్నీ నావే అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. అది ఎప్పుడైతే అవిద్య తొలగిపోతుందో అధ్యాసం కూడా తొలగిపోతుంది అన్నమాట. అంటే ఒకటి చూసి ఒకటి అనుకునే భ్రమ కూడా తొలగిపోతుంది. ఎందుకు? బ్రహ్మాత్మైక జ్ఞానం కలిగినప్పటికీ అవిద్య వల్ల కలిగిన దేహాదులు ఉంటూనే ఉన్నాయి కదా. అవిద్య పోయినా కానీ బ్రహ్మస్వరూపం యొక్క జ్ఞానం తెలిసినప్పటికీ కూడా ఈ శరీరాలు ఉన్నాయి కదా. అవిద్య వల్ల ఏమవుతున్నాయి? ఈ దేహాదులు ఉన్నాయి. ఉన్న వల్ల ఏమవుతుంది? అవిద్య వల్ల కలిగిన ఆవరణము, తాదాత్మ్యధ్యాసము ఈ రెండు కూడా విద్య వల్ల వినిష్టమైపోతాయి. అవిద్య వల్ల ఈ దేహాదులు ఉన్నాయి కనుక, ఈ అవిద్య వల్ల దీంతో తాదాత్మ్యం చెందుతున్నాం గనక, ఆవరణగా అన్నిటినీ కప్పేశాం గనక ఆత్మస్వరూపాన్ని, ఇవన్నీ దేని వల్ల నష్టమైపోతాయి? విద్య వల్ల నష్టమైపోతాయి. కానీ కర్మతో కూడిన అవిద్యాజనమైనటి విక్షేప స్వరూపం మాత్రం ప్రారబ్ధాన్ని ఆక్షేపిస్తుంది. కాబట్టి ప్రారబ్ధ కర్మ నశించేంత వరకు ఆ విక్షేప స్వరూపం ఉంటుంది. అది నీకు ఎంత బ్రహ్మహిత్మక జ్ఞానం కలిగినా, అవిద్య పోయి విద్య కలిగినా ఏమవుతుంది? ఈ ఆవరణ, తాదాత్మ్యధ్యాస రెండూ కూడా వినిష్టమైపోతాయి. కానీ అవిద్యాజనితమైనటువంటి ఈ శరీరం ఉంది కదా, అది ఈ శరీరం ఉన్నప్పుడు విక్షేపంగా నేను వేరు అది వేరు అని కనపడుతూనే ఉంటుంది అక్కడ. అది ఎందుకు? ఎప్పటి వరకు? ఈ ప్రారబ్ధ కర్మ నశించేంత వరకు. ముందు మనం పరోక్షంగా అవి తెలుసుకున్నా కానీ, తాదాత్మ్య జ్ఞానం చెందకపోయినా కానీ, ఈ లోపల ఈ ప్రారబ్ధ కర్మ ఉంది కదా, అది అనుభవించి తీరాల్సిందే ఎవరైనా సరే.
అది నశించే వరకు విక్షేప స్వరూపం కనపడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒకదాన్ని చూసి ఒకటి అనుకోవటము, అది కావాలి. ఏవైనా సరే ప్రారంధ కర్మ ఉన్నంత వరకు మనం కర్మ చేస్తూనే ఉంటాము. అది ప్రారంధ కర్మం అనేది ప్రారంధం అనేది నిమిత్తం కాబట్టి అది ఉంటే ఉండొచ్చు, కానీ దానికి ఉపాదాన కారణమైన అవిద్య నశించిపోతుంది కదా, ఇంకా కార్యం అనేది ఎట్లా ఉంటుంది? ప్రారంధ కర్మ ఉంటే ఉండొచ్చు. దానివల్ల అవిద్య, జ్ఞానం వల్ల అవిద్య నశించిపోయింది. నశించిపోయినప్పుడు ఇంకా కార్యం ఎక్కడుంటుంది? కారణం ఏంటో తెలుసుకున్నావు, ఇక కార్యం ఎందుకు ఉంటుంది అంటే దానికి సమాధానం చెప్తున్నారు. ఉపాదాన కారణం వినిష్టమైనప్పటికీ దాని కార్యం మాత్రం ఒక క్షణకాలం పాటు తప్పకుండా నిలిచి ఉంటుందని తార్కికుల సిద్ధాంతము. అట్లాగే మా వేదాంత దర్శనం కూడా చెప్తోంది. అది విక్షేపరూపమైన కార్యానువర్తి ఎందుకు సంభవం కాకూడదు? వస్తుంది, ఎందుకు రాదు? ప్రారంధం ఉంది, చెయ్యాలి. కర్మ చెయ్యాలి, చేస్తాడు. కానీ ఎలా ఉంటుంది ఆ ప్రారంధ కర్మ? దానికిట ఉదాహరణ చెప్తున్నారు. ఏమని? ఈ సృష్టి అనేది అనాథ కాలం నుంచి వస్తూనే ఉంది, వాళ్ళ కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది ఈ సృష్టి. కులాలుడు చక్రాన్ని ఒక్కసారి త్రిప్పి వదిలేసినప్పటికీ చాలాసేపు తిరిగినట్లుగా ప్రారంధ విక్షేపము కార్యానువృత్తి దీర్ఘకాలం ఉండటంలో వైరుధ్యం ఏమీ లేదని భావము. అది ఇది ఎట్లా ఉంటుందట? ఈ ప్రారంధం అనేది కులాలుడుట చక్రాన్ని తిప్పి వదిలేసిన తర్వాత కూడా అది కొంచెంసేపు తిరుగుతుందిట. దీనికి అమ్మగారు ఇంకో ఉదాహరణ కూడా చెప్పారు. మనం ఫ్యాన్ ఆఫ్ చేసినా కానీ ఇంకాసేపు తిరుగుతూ ఉంటుందిట. ప్రారంధ కర్మ అలాంటిది. కులాలుడు చక్రాన్ని తిప్పి వదిలేసినప్పుడు చాలాసేపు తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ప్రారంధ కర్మ కూడా ఏమవుతుందిట? కొంతకాలం ఉంటుంది. శరీరం ఉన్నంత వరకు ఈ ప్రారంధ కర్మ ఉండనే ఉంటుందన్నమాట. అది కులాలుడు చక్రాన్ని ఒకసారి త్రిప్పితే చాలు, అది చాలాసేపటి వరకు తిరుగుతూనే ఉంటుంది. ఆప్తులైన వారి అనుభవం కూడా ఇందుకు ప్రమాణమే. ఎంతోమంది అనుభవాలు చూసాం మనం. అందుచేత ప్రారంధ కర్మ పరిసమాప్తి అయ్యేంత వరకు విక్షేపరూపమైన కార్యానువృత్తి ఉంటూనే ఉంటుంది. ఇందులో అసంభవం కానీ అసఖ్యం కానీ ఏమీ లేదు. ఈ ప్రారంధ కర్మ పోయేంత వరకు కూడా ఈ శరీరం ఉంటుంది, ఈ కార్యానువృత్తి ఉంటూనే ఉంటుందన్నమాట. చేస్తున్నాడంటే చేస్తాడు అంతవరకే, దేనికి అంటడు. ఇందులో అసంభవం కానీ అసఖ్యం కానీ సఖ్యం కానిది కానీ ఏదీ లేదనమాట. అది స్వయం అంటే కూటస్థము, నిర్వికారమైన చైతన్యం అని అర్థం. స్వయం అంటే నేను. అది ఎలాంటిది? నిర్వికారమైనటువంటి చైతన్య స్వరూపం. అహం అంటే వికారి అయిన చిదాభాసము, జీవాత్మ అని అర్థము. కూటస్థం అంటేనేమో నిర్వికారమైనటువంటి చైతన్యం, అహం అంటేనేమో వికారి అయినటువంటి జీవాత్మ. అది ఈ రెండు శబ్దాలకు భేదం లేదని, రెండు ఒకటే అని అనుకోవటం భ్రాంతి వల్ల జరుగుతోంది. తెలుసుకోకుండా భ్రాంతి వల్ల ఈ రెండు ఒకటే అనుకుంటున్నాము. కూటస్థుడు జీవాత్మ ఈ రెండు ఒకటే అనుకోవడం భ్రాంతి వల్ల జరుగుతోంది. కానీ ఇది భ్రాంతి అని ఎవరికి ఎందుచేత తెలియటం లేదు? భ్రాంతి వల్ల జరుగుతున్నప్పుడు ఇది భ్రాంతి అని ఎందుకు తెలియటం లేదు ఎవరికి కూడాను? ఎందుకు తెలియటం లేదంటే కళ్ళకి ఇవన్నీ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా ఎదురకుండా అనేకంగా కనపడుతున్న వాటిలన్నింటినీ ఇవన్నీ కూడా సత్యం అనుకుని వీటిని నిజము అనుకుంటున్నారు కనుక వాళ్ళకి దానివల్ల ఏమీ తెలియటం లేదన్నమాట. దానిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇవన్నిటికీ కూడా విడిగా ఉన్నటువంటి దీన్ని ఎలా తెలుసుకోవాలి మనం? నేను చెప్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను చూస్తున్నాను అనే ఈ ప్రమాణాల వల్ల ఈ అహం బుద్ధి అనేది ఒకటి ఉంది, నేను అనే బుద్ధి. అది ఈ అహం బుద్ధిని తెలుసుకునేటటువంటి దేహం కంటే విభిన్నమైన ఆత్మస్వరూపం ఒకటి ఉంది. ఈ జడమైన ఇంద్రియాలు కానీ ఇవన్నీ కూడా దేనివల్ల తెలియబడుతున్నాయి? దానివల్లే తెలియబడుతున్నాయి. ఆత్మస్వరూపం వల్ల ఆ కూటస్థ స్వరూపం ఏదైతే ఉందో శరీరంలో దానివల్ల తెలియబడుతున్నాయి. కానీ అది తప్ప ఇంకొకటి ఏదీ లేదనమాట. అది ఆత్మస్వరూపం తప్ప ఇంకొకటి ఏదీ లేదు. అహంవృత్తి యొక్క ఉత్పత్తి వినాశం అనేవి ప్రతిక్షణం మనకు కనిపిస్తూనే ఉంటాయి. అంటే అహంకార వృత్తి, ఆకార వృత్తి ఒకప్పుడు పుట్టడం, ఒకప్పుడు నశించటం, ఇవన్నీ కూడా తెలుస్తూనే ఉన్నాయి కదా మనలో. ఒక క్షణం ఉండి నశించడం చూస్తున్నాం. దీనివల్ల బుద్ధి అనేది ప్రతి క్షణము పరిణామశీలమైందని తెలుస్తోంది.
స్వతహాగా జ్ఞానం అవటం వల్ల, తనంతట తానే ప్రమితమవటం వల్ల విజ్ఞానం అనేది స్వయం ప్రకాశమైందని కూడా తెలుస్తోంది. అది ఈ రకంగా అన్నిటినీ నిరాకరించారు. ఇంద్రియాలు కాదు, ఏవి కాదు, ఇవన్నీ కూడా జడమైన పదార్థాలు, ఆత్మస్వరూపం ఒక్కటే. ఎందుకంటే ఈ అహంవృత్తి యొక్క ఉత్పత్తి, నేను అనే దానికి లో పుట్టినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి పుడుతున్నాయి, ఒకసారి నశించిపోతున్నాయి. ఈ బుద్ధి అనేది ప్రతిక్షణం మారుతూనే ఉంది. కానీ స్వతహాగా జ్ఞాతమైనటువంటి సత్యస్వరూపమైనటువంటి ఆనందస్వరూపమైనటువంటి స్వయం ప్రకాశమైనది మాత్రం అది మాత్రం మారటం లేదు. అది మాత్రం అలాగే ఉంటుంది, దానికి ఎలాంటి మార్పు లేదనమాట. అది ఈ రకంగా అన్నీ కూడా ఇది ఎలాంటిది ఆత్మస్వరూపం అంటే అణోరణీయాన్ మహత్తో మహాన్. అది ఇది ఎట్లాంటిదినా ఈ ఆత్మతత్వం అనేది అణువు కంటే అత్యంత సూక్ష్మమైనది, గొప్పదానికంటే గొప్ప ఘన పరిమాణం కలది ఇది. అది ఈ ప్రత్యేక రూపమైన ఆత్మ, జీవాత్మ మిక్కిలి సూక్ష్మమైనది, ఇంద్రియాలకు గోచరం కాదు కాబట్టి కేవలం విశుద్ధమైన జ్ఞానం చేత మాత్రమే తెలుసుకోదగ్గది. అది ఇది ఎలాంటిది? అణోరణీయ మహత్తో మహత్, ఇంద్రియాలకి గోచరం కాదు, కేవలం పరిశుద్ధమైనటువంటి జ్ఞానం చేత మాత్రమే తెలుసుకోగలుగుతాను. దానికి ఎలా తెలుసుకోవాలి? జ్ఞానం తప్ప ఇంకేం మార్గం లేదు. ఇది ఎలాంటిది? అత్యంత సూక్ష్మమైనది, నిత్యమైనది అని చెప్పే శృతి ప్రమాణాలు చాలా ఉన్నాయి కదా. ఇంకో ప్రమాణం కూడా చెప్తున్నారు దీనికి, వాలాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య చ. శ్వేతరూపనిషత్తు చెప్తోంది, ఈ జీవాత్మ ఎలాంటిదిట? వెంట్రుక చివరను 100 భాగాలుగా చేసి అందుకు భాగాన్ని మళ్ళీ 100 భాగాలు చేస్తే ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంతటి సూక్ష్మమైనదని వేరొక శృతి చెప్తోంది. అదిట ఈ జీవాత్మ ఎలాంటిది? వెంట్రుక చివరను 100 భాగాలు చేసి అందొక్క భాగాన్ని మళ్ళీ 100 భాగాలు చేస్తే ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మమైనదిట, సూక్ష్మాతి సూక్ష్మము. ఇలాంటిది ఆత్మస్వరూపము. దీన్ని తెలుసుకోవాలంటే చాలా కష్టము, జ్ఞానం తప్ప దానికి వేరే మార్గమే లేదనమాట. దానివల్ల తప్పొడిచి కనుక ఈ విధంగా ఆత్మ యొక్క విభుత్వం సిద్ధించిన పిమ్మట ఆత్మ యొక్క స్వభావం, లక్షణం విషయమైన వివాదాల గురించి కూడా చెప్పాలి. అది ఆత్మ కూడా ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత కొందరు ఏమంటున్నారు? దాన్ని చిద్రూపం అంటున్నారు, కొందరు జడం అంటున్నారు, ఉభయ రూపం అంటున్నారు. ఇట్లా భిన్నాభిప్రాయాలుగా అనేక రకాలుగా చెప్తున్నారు. కానీ ఆత్మస్వరూపం మాత్రం ఒకటే. ఇచ్ఛ అంటే అనుకూలమైన వస్తువునందు కోరిక, ద్వేషం అంటే ప్రతికూలమైన వస్తువునందు అయిష్టం, ప్రయత్నం, ధర్మము, అధర్మము, సుఖము, దుఃఖము, వాటన్నింటికీ భావాలైన సంస్కారాలు, ఇవన్నీ కూడా జ్ఞానంతో పాటు ఆత్మ యొక్క గుణాలుగా చెప్పబడ్డాయి. ఈ ఆత్మని అనేక రకాలుగా వర్ణిస్తున్నారు అందరూ కూడాను. ఒక రకమైన ఇచ్ఛ, కోరిక పుట్టిందనుకోండి, ద్వేషం ఉంది. ఇష్టమైన వస్తువు ముందు కోరిక, ప్రతికూలమైన వస్తువు ముందు అయిష్టం. ప్రయత్నము, ధర్మము, ప్రయత్నం చేయటం, దానికి ధర్మము అధర్మము రెండు పాటించటము, సుఖము దుఃఖము, అది వచ్చినందువల్ల నువ్వు ధర్మంగా ప్రయత్నిస్తావా అధర్మంగా ప్రయత్నిస్తావా, దానివల్ల వచ్చే సుఖ దుఃఖాలు, ఇవన్నీ కూడా దేనితో కలుగుతున్నాయి? జ్ఞానంతో పాటే ఆత్మ యొక్క గుణాలుగా చెప్పాయి. ఎందుకంటే ఆత్మస్వరూపంతోనే చేస్తున్నాము ఇవన్నీ. జ్ఞానంతో సహా 9 గుణాలు, శబ్దాదులు 5 కలిసి మొత్తం 14 గుణాలు కలిగిన వాడే జీవుడు. ఎవరట? ఆత్మ యొక్క గుణాలేంటి? జ్ఞానంతో సహా 9 గుణాలు, శబ్దాదులు 5 కలిసి మొత్తం 14 గుణాలు కలిగిన వాడిని జీవుడు అంటారట. తన యొక్క ధర్మాధర్మ రూపమైన అంటే పుణ్యపాప కర్మల వల్ల కలిగే ధర్మాధర్మాలనే అదృష్టం అంటారు. అది పుణ్యం చేస్తే మనం చేసుకున్నటువంటి పుణ్యపాప కర్మల వల్ల కలిగే ధర్మం కానీ అధర్మం కానీ దాన్ని అదృష్టం అంటారన్నమాట. పుణ్యం చేస్తే అదృష్టం, పాపం చేస్తే దురదృష్టం. ఆత్మకు మనసుతో సంయోగం కలిగినప్పుడు ఇచ్ఛాద్వేష మొదలైన గుణాలు ఆత్మ యందు పుడుతున్నాయి. అది ఉండాలి కదా, అది లేకుండా ఏది చేయలేం కదా. ఆత్మకి మనస్సుతో సంయోగం చెందినప్పుడు, మనస్సు కనుక చెయ్యాలి అనుకుని సంకల్పించినప్పుడు అది కూడా ఎలా సంకల్పిస్తుంది? దాని యొక్క సన్నిధిలోని ఆత్మతో కలిసినప్పుడే, అప్పుడే ఈ మనస్సుకి సంయోగం కలిగినప్పుడు ఇచ్ఛాద్వేషం మొదలైన గుణాలు పుడుతున్నాయి. ఆ అదృష్టం నశించిపోగానే సుషుప్తి ఎందు పైన పేర్కొనబడిన గుణసమూహం ప్రలీనమైపోతుంది. ఏమవుతుంది?
ఆ అదృష్టం నశించిపోగానే పుణ్యపాప కర్మల వల్ల వచ్చిన ధర్మాధర్మాల వల్ల వచ్చిన అదృష్టం ఏదైతే ఉందో ఈ మనస్సు ఆత్మస్వరూపంతో ఎప్పుడైతే సంయోగం చెందిందో ఇచ్ఛాద్వేషం మొదలైన గుణాలన్నీ దేని ఎందు పుడుతున్నాయి? ఆత్మ ఎందే పుడుతున్నాయి. అది ఈ గుణసమూహం అంతా తర్వాత ఎక్కడ లీనమైపోతుంది? సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు లీనమైపోతుంది. అది జ్ఞానం మొదలైన గుణాల కలదైనందున ఈ ఆత్మ చేతనమే. అట్లాగే ఇచ్ఛా ప్రయత్నం ఉత్సాహం ద్వేషం మొదలైన గుణాలు కలది కూడా అయినందున చేతనమే. శుభాశుభ కర్మలను చేస్తూ ఉంటే కర్త అవటంతో పాటు ఆ శుభాశుభ కర్మ ఫలాలైన సుఖదుఖాలను అనుభవించే భోక్త కూడాను. అందుచేతనే జీవాత్మ ఈశ్వరుని కంటే విలక్షణమైనది. ఈశ్వరుడు కర్త కాడు భోక్త కాడు. కాబట్టి ఈశ్వరుడు కర్త కాదు భోక్త కాదు. ఎప్పుడు కలుస్తున్నాడు? ఈ గుణాలన్నీ ఉన్నప్పుడు. ఈ గుణాలన్నీ కలిసినప్పుడు ఆత్మ చేతనమే. ఏది? జీవాత్మ. అట్లాగే ఇచ్ఛా ప్రయత్నం ఉత్సాహం ద్వేషం ఇవన్నీ కలిసినప్పుడు చేతనం. ఎప్పుడూ చేతనంగానే ఉంటుంది. అది సర్వకాల సర్వావస్థలందు చేతనమే. శుభాశుభ కర్మలు చేస్తున్నా, గుణాలు కలిగిన ఇచ్ఛా కోరికలు ఇవన్నీ పుట్టినా, శుభాశుభ కర్మలు చేస్తున్నప్పటికీ, భోక్త అయినప్పటికీ కూడా, అన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఈశ్వరుడు కంటే విలక్షణుడు. ఈశ్వరుడు కర్త కాదు భోక్త కాడు. ఆయన సన్నిధిలో మాత్రమే ఇవన్నీ చేస్తున్నాడు. చేసినంతసేపు జీవుడుగానే ఉంటాడు. అది ఈ స్థూల దేహంలో కర్మవశాత్ ఎప్పుడో ఒకప్పుడు సుఖదుఖాలు ఉత్పన్నమవుతున్నట్లే లోకాంతరంలో లభించే శరీరంలో కూడా కర్మవశాత్ ఇచ్ఛా మొదలైనవి పుడుతూ ఉంటాయి. ఈ విధంగా ఆత్మ యొక్క గమనాధిక వ్యవహారాలు సంభవమవుతాయి. అది ఈ స్థూల దేహంతో కర్మవశాత్తు ఎప్పుడో ఒకప్పుడు సుఖదుఖాలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే లోకాంతరంలో లభించే శరీరంలో కూడా కర్మవశాత్తు ఇచ్ఛా మొదలైనవి పుడుతున్నాయి. లోకాంతరంలో అంటే ఇప్పుడే అని కాదు, ఈ కర్మ ఫలం కనుక ఉంటే వచ్చే శరీరం వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా కర్మవశాత్తు ఇచ్ఛా అవన్నీ కూడా మొదలవుతున్నాయి. ఈ రకంగా ఆత్మ యొక్క ఏమవుతుంది? గమనాధికం జరుగుతున్నాయి. శరీరంలోకి వెళ్ళటం రావటం ఈ రకంగా అన్నమాట. అది సుషుప్తి అవస్థలో కలిగే జడత్వానుబుద్ధి అనేది ప్రకృతి స్వరూపం. ఈ ప్రకృతి స్వరూపం ఎలాంటిది? వికారము కలది, త్రిగుణాత్మకమైనది. ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతి పురుషుని భోగాపరార్థం ఏర్పడ్డది. పురుషునికి భోగాన్ని మోక్షాన్ని ఇవ్వటానికి ప్రవృత్తమవుతోంది. సుషుప్తిలో మాత్రం జడత్వానుభూతి. అది దేని స్వరూపం? ప్రకృతి స్వరూపం. అది కూడా గుణస్వరూపం. తమో గుణంలో ఉంటాడు అక్కడ. ఈ ప్రకృతి స్వరూపం ఏంటి? వికారాలు కలది. 3 గుణాలు కలిగింది కదా అది. ఈ 3 గుణాలు దేనికి? ప్రకృతి పురుషుని యొక్క భోగానికి అనుకూలంగా ఏర్పడింది. మోక్షాన్ని ఇవ్వటానికి కూడా భోగాన్ని ఇవ్వటానికి కూడా ప్రవృత్తమవుతోంది. ఈ గుణాల వల్లే కదా మోక్షం కలగాలన్నా కూడా సత్వగుణంలోకి రావాలి. రజోగుణ తమో గుణాలు వదిలేసినప్పుడు అదనమాట. పురుషుడు ఎలాంటి వాడు? అసంగుడు. కాబట్టి ప్రకృతి పురుషులకు భేదం ఉన్నట్లు తెలుస్తోంది కదా. ప్రకృతి యొక్క ప్రవృత్తి వల్ల పురుషునికి భోగవర్గాలు ఎట్లా లభిస్తాయి? ప్రకృతి పురుషుడు వేరంటున్నారు, పురుషుడేమో అసంగుడు అంటున్నారు. ఈ ప్రకృతి ప్రవృత్తి వల్ల పురుషుడికి భోగవర్గాలు ఎట్లా లభిస్తాయి అంటే అసంగుడైన చేతనుకున్న భేదాన్ని అంగీకరించకపోవడం వల్ల కలిగే భ్రాంతి కారణంగానే బంధమోక్ష వ్యవహారం కలుగుతోంది. అసంగుడైన చేతనుకున్న భేదాన్ని మనం అంగీకరించట్లేదు కదా. ప్రకృతి పురుషుడు ఇద్దరూ కూడా వేరు అనే భేదాన్ని మనం వర్ణించలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. అందులోంచే ఇది కూడా వచ్చింది అనే ఇది మనకు కలగట్లేదు. కలగనప్పుడు ఏమవుతుంది? ఆ భేదాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆయన అసంగుడు. ఆయన యొక్క సన్నిధిలో ఈ ప్రకృతి ఇవన్నీ కూడా చేస్తుంది. ఈ 3 గుణాల రూపంగా విద్య మాయ ఎన్నో చెప్పుకున్నాం. ప్రకృతి యొక్క పేర్లు అనేక రకమైన పేర్లు దానికి. అసంగుడైనటువంటి ఆ చేతనుడి యొక్క సన్నిధిలో ఉంటూ ఇవన్నీ చేస్తోంది. కానీ మనం ఏం చేస్తున్నాం? అజ్ఞానంతో ఆ భేదాన్ని తెలుసుకోలేకపోతున్నాం. దీనికి కారణం ఏంటి? భ్రాంతి. దానివల్ల ఈ బంధమోక్ష కారణ వ్యవహారం మనకు కలుగుతోంది. అది దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అన్నమాట. చిద్రూపమైన వాని సన్నిధి ఎందు ప్రస్తుతమయ్యే ప్రకృతిని నియమించేవాడు ఈశ్వరుడు. ఇతడు జీవాత్మల కంటే భిన్నమైనవాడు. పతియే సత్వాది గుణాలను నియమించేవాడెవడో అతడే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఎవరు? జీవుడంటే ఎవరో చెప్పారు. ఇప్పుడు ఈశ్వరుడు ఎవరు? చిద్రూపమైన వాని సన్నిధి ఎందు ప్రస్తుతమయ్యే ప్రకృతిని నియమించేవాడు ఈశ్వరుడు. చెప్పుకున్నాం. మాయలో అసలు శుద్ధ చైతన్యంలోంచి అవ్యాకృతమైన మాయ వచ్చి
ఆ మాయ శుద్ధమాయగా మలినమాయగా రెండిట్లో ప్రతిఫలించి, శుద్ధమాయలో ప్రతిఫలించిన వాడు ఈశ్వరుడు. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఈ ప్రకృతినంతా కూడా నియమిస్తాడనమాట. ఈయన సన్నిధి అందు ఉంటాడు. శుద్ధమాయలో ప్రతిఫలించాడు గనక ఈయన జీవాత్మ కంటే విభిన్నమైన వాడు. అతను ఎలా ఉంటాడు? పతి అయి సత్వాది గుణాలను నియమించేవాడెవడో, సత్వంలో ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో వాటిని నియమించేవాడెవరో అతడే ఈశ్వరుడు. ఎందుకంటే శుద్ధ సత్వంలో ప్రతిఫలించాడు కదా ఆయన. అది కనుక అతను ఈశ్వరుడు అంటే శుద్ధమాయలో ప్రతిఫలించిన ఈశ్వరుడు, మలినమాయంలో ప్రతిఫలించిన జీవుడు. ఈ జీవుడు చేసేవన్నీ కూడా ఈ సాక్షి స్వరూపంలో ఉండి ఈశ్వరుడు చూస్తూ ఉంటాడనమాట. అది అందుకే ఈశ్వరుడు అనేవాడు జీవాత్మల కంటే భిన్నుడు అని చెప్పి చెప్తున్నాడనమాట. త్రిగుణాత్మకమైన ప్రకృతికి క్షేత్రజ్ఞుడైన జీవాత్మలకు పతి అయిన వాడు, సత్వాది గుణాలను నియమించేవాడు అయిన వాడే ఈశ్వరుడు. త్రిగుణాత్మకమైన ప్రధానమునకు 3 గుణాలతో కూడినటువంటి ప్రకృతికి, శరీరాల్లో ఉన్నటువంటి జీవాత్మకి పతి అయిన వాడు, ఈ రెండిటికి అధీనమైనటువంటి వాడు, ఆ రెండిటిని మించినవాడు, ఈ సత్వాది గుణాలన్నింటినీ నియమించేవాడు ఆయన ఈశ్వరుడు. అది ఈశ్వరుడు అంటే ఎవరు? సంశయం కానీ విపర్యం కానీ లేకుండా అంతర్యామి అని ఈశ్వరుని ప్రతిపాదించాయి ఇవన్నీ కూడా. ఇవి ఉపనిషత్తులన్నీ కూడా సత్వరజస్తమో గుణాల సామాన్య అవస్థయే ప్రధానం ప్రకృతి. శరీరం అనే క్షేత్రాన్ని తెలిసిన వాడు క్షేత్రజ్ఞుడు, జీవుడు. అది సత్వరజస్తమో గుణాల యొక్క అవస్థ ఏదైతే ఉందో అది ప్రకృతి. ఈ శరీరం అనే క్షేత్రాన్ని తెలిసిన వాడు, లోపల ఉన్నవాడు జీవుడు. అది ఈ రకంగా ప్రకృతికి జీవుడికి తేడా చెప్పి ఈ రెండిటిని నియమించేవాడు ఈశ్వరుడు. ఈ సత్వాది గుణాలు, మనలో ఉన్నటువంటి గుణాలన్నింటినీ నియమించేవాడు ఎవరు? ఈశ్వరుడు. సాక్షి అయినటువంటి వాడు ఈశ్వరుడు అనమాట. ఈ రకంగా క్లేశము, కర్మము, వాసనాస్పర్శ శూన్యుడైన పురుషుడే ఈశ్వరుడు. అది క్లేశము లేకుండా, కర్మము లేకుండా, వాసనలనే స్పర్శ లేకుండా ఎవరైతే శూన్యస్వరూపంలో ఉంటాడో అతనే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు కూడా జీవునులాగానే అసంగుడు, చిద్రూపుడు. అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం, అభినివేశం అనే క్లేశాలు ఇవన్నీ కూడా అనమాట అనే కర్మభేదాల వల్ల ఇవన్నీ కూడా ఏవి అంటకుండా, కర్మఫలాలైన జన్మ ఆయుర్భాగాలు కానీ వాటి సంస్కారాలు కానీ ఏవి అంటనివాడు ఈశ్వరుడు. ఎన్ని జరుగుతున్నా కానీ చాలాసార్లు చెప్పుకున్నాం, ఈశ్వరుడు అంటే ఏంటి అని. ఏమీ చెయ్యడు, అలా చూస్తూ ఉంటాడు. ఈ జీవత్వం ఉన్నంత వరకు ఈశ్వరుడు ఉంటాడు. ప్రకృతిలో జగత్తులో యొక్క దోషాలను తెలుసుకోకుండా కర్మలు చేస్తున్నంతసేపు జీవలక్షణాలు ఉంటాయి. జీవలక్షణాలు ఉన్నంతసేపు ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడు. ఎప్పుడైతే జగత్తును నిరాకరించుకొని మనం జీవలక్షణాలు నిరాకరించుకుంటామో అప్పుడు ఈశ్వరత్వానికి వస్తాము. అప్పుడు జీవుడు ఎప్పుడైతే పోతాడో ఈశ్వరుడు ఉంటాడు. తర్వాత ఈశ్వరుడు కూడా పోయి ఉన్నటువంటి శుద్ధ చైతన్యం ఒకటే మిగులుతుందన్నమాట. అట్లా ఈశ్వరుడు అసంగుడైనందున నియామకుడు కాజాలకపోయినప్పటికీ జీవుల కంటే విలక్షణ స్వభావం కలవాడైనందున ఈశ్వరునికి నియమన కర్తృత్వం, నియమించే పని ఉండవచ్చు. అది ఈశ్వరుడు ఆత్మస్వరూపం ఎలా అవుతాడు, నియామకుడు ఎట్లా అవుతాడు అంటే అసంగుడు అయినందున నియమించకపోయినా కానీ జీవుల కంటే విలక్షణంగా ఉంటాడు. ఆయన ఆత్మస్వరూపం కేవలము శుద్ధ చైతన్యం కాకపోయినా, అందులో ప్రతిఫలించిన వాడైనా ఈశ్వరుడైనప్పటికీ కూడా, ఆయన నియామకుడు కాకపోయినప్పటికీ కూడా జీవుడి కంటే విలక్షణంగా ఉన్నందువల్ల ఆయన ఏం చేస్తాడు? నియమము, కర్తృత్వం, నియమించే పని ఉండవచ్చు ఆయనకి. నియమిస్తాడు ఆయన, ఇది చెయ్యి అది చెయ్యొద్దు అని. చిద్రూపుడైన ఈశ్వరుని ప్రకృతికి నియామకునుగాను, జీవునిగా నియమింపబడిన వానుగాను అంగీకరించకపోతే ఈ జీవ జగత్తులో బంధమోక్ష వ్యవహారం అంతా అస్తవ్యస్తమైపోతుంది. అంటే ప్రకృతి అనేది ముక్తులైన వారిని సైతం బంధిస్తుంది. కాబట్టి ఈశ్వరుని ప్రకృతిని ఎంత అని అంగీకరించాలి, తప్పదు. ఎందుకంటే మనలో ఉన్నటువంటివి నిరాకరించుకోవటానికి, మనకు సాక్షి స్వరూపానికి రాగలగటానికి మరి ఇవన్నీ వింటున్నాము, ఇవన్నీ చేస్తున్నాము, సాధన చేస్తున్నాము, విచారణ చేస్తున్నాము అంటే ఆ సాక్షి స్వరూపం ఉండబట్టే కదా, మనం అందులోకి వెళ్ళబట్టే కదా, సాక్షిత్వంలోకి వెళ్ళబట్టే కదా, ఆయన నియమించబట్టే కదా మనం ఆగగలుగుతున్నాము. మనలో ఆ విద్య అనేది తొలగి విద్య అనేది ప్రవేశించినప్పుడు
మనకి విచారణ కలిగినప్పుడు, శ్రవణం ఉన్నప్పుడు దాన్నంతా మననం చేసుకోవాలంటే మన శుద్ధసత్వంలోకి వెళ్ళాలి కదా. ఈ సాక్షిగా ఉంటేనే కదా, మనం చేసేవన్నీ చూసుకుంటేనే మనం ఏం చేస్తున్నాం అనేది తెలుస్తాయి కనుక ఆయన నియమిస్తున్నాడు కదా. అది ఉండబట్టే కదా బంధమోక్షాలు అనేది కలుగుతున్నాయి. మనం వదిలిపెట్టాలన్నా పట్టుకోవాలన్నా సాక్షిత్వంలోకి వెడితేనే మనం మానసికంగా ఆలోచించుకుంటేనే ఆ పని చేయగలుగుతున్నాం. కనుక ఈశ్వరుని ప్రకృతి నియంత అని అనాలి, తప్పదు. అది సంగతి.